విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. డిసెంబర్ మాసంలో 2025 సంవత్సరంలో సింహరాశి వాళ్ళకి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఈ వీడియోలో చూద్దాం. మఖ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం వారు ఈ రాశి వారిగా పరిగణించబడతారు. మీ పేరు గనక మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే అనే అక్షరాలతో కనుక మొదలైనట్టయితే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. డిసెంబర్ 25 సింహరాశి వాళ్ళకి ఒక కొత్త దశను సూచిస్తుందని చెప్పచ్చు. ఈ నెలలో జీవితము అనేక రంగాల్లో అనేక స్థాయిల్లో మార్పులు తీసుకొస్తుంది. సవాళ్ళు, అవకాశాలు అన్నీ కూడా మీకు కలిసి వస్తాయి. అయితే సింహరాశి వాళ్ళ స్వభావం ఏంటంటే ధైర్యం, సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి వాళ్ళకి. మరి వీళ్ళు ప్రతి పరిస్థితిని తమ ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. కానీ ఈ నెలలో అధిక భావోద్వేగం, అహంకారం, అట్లాగే పితృత్వ భావం లేదా ఇతరులపైన ఎక్కువ నియంత్రణ చూడడం కొన్నిసార్లు మీకు సమస్యలు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. మరి సింహరాశి వాళ్ళు డిసెంబర్ మాసంలో గమనించినట్టయితే వ్యక్తిత్వము, ఆత్మవిశ్వాసం కానీ, ధైర్యం కానీ, క్రియేటివిటీ కానీ, నాయకత్వ లక్షణాలు కానీ ఇవన్నీ కూడా చాలా అభివృద్ధి చెందుతాయి, పెరుగుతాయని చెప్పచ్చు. మరి సామాజిక రంగంలో, వృత్తి, కళ, మీడియా అలాగే సాంస్కృతిక రంగాల్లో తమ ప్రతిభ చూపించగలుగుతారు. ఈ నెలలో ఈ లక్షణాలని మరింత ప్రభావవంతంగా పెరుగుతాయని చెప్పచ్చు. ఆత్మవిశ్వాసము ఎక్కువగా ఉంటే ఇతరులతో సమస్యలు, గందరగోళం, ఒత్తిడి ఇవన్నీ రావడానికి ఆస్కారం ఉంటుంది. మరి శనిగ్రహ ప్రభావాన్ని చూస్తే కొంత ప్రతికూల ప్రభావం చూపిస్తూ వృత్తి, ఆర్థిక, కుటుంబ సంబంధాల్లో ఆలస్యాన్ని సృష్టిస్తోంది, సమస్యలను చూపిస్తోంది. కానీ శనీశ్వరుడు కష్టాలు, సవాళ్ళ ద్వారా వాళ్ళని స్థిరత్వము, పట్టుదల, అనుభవం గల వ్యక్తులుగా మార్పు చెందిస్తుంది అనమాట. అలాగే గురువు సానుకూల ప్రభావం ద్వారా విద్య, ఆర్థిక, ఆధ్యాత్మిక రంగాల్లో పురోగతి, ప్రయాణాలు, కొత్త అవకాశాలు అందిస్తుంది. మరి రాహుకేతువులు అనిశ్చిత పరిస్థితుల్ని, ఆకస్మిక మార్పుల్ని, వ్యాపారము, ఉద్యోగము, ప్రేమ, విదేశీ ప్రయాణాలు ఇలాంటి వాటిలో కొంచెం జాగ్రత్త చూపమని చెప్తున్నాయి. మరి ఆర్థిక పరిస్థితుల్ని గమనిస్తే వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ డిసెంబర్ నెలలో సింహరాశి వారికి ఆర్థిక స్థిరత్వం సాధారణంగా ఉంటుంది. కానీ పెద్ద పెట్టుబడులు కానీ, రిస్క్ వ్యాపారాలు కానీ ఇవన్నీ జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. కొత్త ప్రాజెక్ట్స్ కానీ, బాధ్యతలు కానీ, ప్రమోషన్ అవకాశాలు కానీ ప్రైవేట్ ఉద్యోగస్తులకి రావడానికి అవకాశం ఉంది. వీళ్ళ ప్రతిభకి గుర్తింపు లభిస్తుంది. మరి ప్రభుత్వ ఉద్యోగుల్ని చూసినట్టయితే సింహరాశి వాళ్ళకి డిసెంబర్ మాసంలో స్థిరత కొంత ఆలస్యం అవుతుంది, నెమ్మదిగా పురోగతి ఉంటుంది. కానీ సానుకూల ఫలితాలు ఉంటాయి. మరి వ్యాపారాలు, చిన్న వ్యాపారస్తులు, పెద్ద వ్యాపారస్తులు ఇవన్నీ గమనిస్తే స్థిరమైనటువంటి లాభాలు, కొత్త ఒప్పందాలు, కానీ పెద్ద వ్యాపారాల విషయంలో చూస్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి డిసెంబర్ నెలలో సింహరాశి వాళ్ళకి సృజనాత్మక, వృత్తి, కళ, మీడియా, సినీ రంగాల్ని గమనించినట్టయితే ఈ అన్ని రంగాల్లో కూడా అత్యంత ప్రాధాన్యత పెరుగుతుందని చెప్పొచ్చు. నాయకత్వం కానీ, ధైర్యం కానీ, ఆత్మవిశ్వాసం కానీ, సృజనాత్మకత కానీ ఇవన్నీ కూడా సింహరాశి స్వభావ లక్షణాలు యాక్చువల్గా. మరి ఈ నెలలో ఈ లక్షణాలు వాళ్ళ వృత్తిపరమైనటువంటి గుర్తింపుని, ప్రగతిని, నూతన అవకాశాలను తీసుకొస్తుంది. మరి సింహరాశి వారు సాధారణంగా కేవలం పనిచేయడం కాదు, నాయకత్వం వహించడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఈ నెలలో వాళ్ళు ఉన్నటువంటి ఉద్యోగ స్థాయిలో ఉన్న ఉన్నతాధికారుల ప్రశంసలు పొందే అవకాశం ఉంది. కొత్త బాధ్యతలు వస్తాయి, ప్రాజెక్టులు, పదోన్నతులు వస్తాయి. మరి ప్రభుత్వ ఉద్యోగులు అయితే పాలనా బాధ్యతలు ఉండొచ్చు. ప్రభుత్వ రంగంలో ఉన్నవాళ్ళు ఇంకా వాళ్ళకి ప్రెస్టీజియస్ ఏమైనా అవార్డ్స్ రావడం కానీ అలాంటివి జరగవచ్చు. మరి ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కొత్త ప్రాజెక్టులు కానీ, వ్యాపార విస్తరణ కానీ, మేనేజ్మెంట్ గుర్తింపు కానీ లభిస్తాయి. మరి కొత్త ఉద్యోగ అన్వేషణలో ఉన్న వాళ్ళకి ఈ నెలలో గురుగ్రహం కటాక్షం వలన శుభమైనటువంటి ఫలితాలు, ముఖ్యంగా విద్య, బ్యాంకింగ్, టెక్నికల్ రంగాల్లో ఉన్న వాళ్ళకి చక్కటి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మరి సైన్స్, ఇంజనీరింగ్, టెక్నికల్ రంగాల్లో ఉన్న వాళ్ళకి సింహరాశి వారు కొంత సమస్యల్ని పరిష్కరించడంలో చాతుర్యంతో నూతన అవకాశాలని, నూతన ఆలోచనలన్నీ తీసుకొని వీళ్ళు ముందుకెళ్తారు. మరి ఈ నెలలో కొత్త ఆవిష్కరణలు కానీ, ప్రాజెక్టులు కానీ, పరికరాల రూపకల్పనలో కానీ మంచి ఫలితాలు సాధిస్తారని చెప్పొచ్చు. పరిశోధన, అభివృద్ధి రంగాల్లో ఉన్న వాళ్ళకి ప్రతిష్టాత్మకంగా గుర్తింపు లభిస్తుంది. మరి సినీ, మీడియా, కళా రంగాల్లో ఉన్న వాళ్ళకి సింహరాశి వారికి డిసెంబర్ మాసంలో ప్రత్యేకంగా వీళ్ళు మెరుస్తారని చెప్పొచ్చు. సృజనాత్మకత, ఆలోచనలు, నటన, దర్శకత్వం, సంగీతం, చిత్రకళ, జర్నలిజం వంటి రంగాల్లో కొత్త ప్రాజెక్టులు ప్రారంభం కాబోతున్నాయి. కొత్త అవకాశాలు, గుర్తింపు, ప్రేక్షకాదరణ లభించే అవకాశం ఉంది. మరి సాహిత్య రచన, పుస్తక ప్రచురణ, టెలివిజన్ కార్యకలాపాలు అలాగే సామాజిక మాధ్యమాల్లో చాలా ప్రసిద్ధి పెరుగుతుంది వీళ్ళకి. మరి మార్కెటింగ్ కానీ, నాయకత్వం కానీ సింహరాశి వాళ్ళకి డిసెంబర్ మాసంలో గమనిస్తే మాటల్లో తేటతనం, ఆత్మవిశ్వాసం, ఆకర్షణీయత సహజంగా ఉంటాయి. మరి
మార్కెటింగ్, ప్రచారం, ప్రజా సంబంధాలు ఇలాంటి రంగాలన్నింటిలో కూడా ఈ నెలలో అత్యుత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు. వాళ్ళ వాక్చాతుర్యం, చమత్కారం, నాయకత్వ నైపుణ్యం వారికి లాభం చేకూర్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే వీళ్ళకి సలహా ఏంటి అంటే, కొత్త అవకాశాలు వచ్చినప్పుడు ఆతృత పడకుండా బుద్ధి, సహనం, కొంచెం వ్యూహాత్మక ఆలోచనతో ముందుకు సాగాలి. మరి సృజనాత్మక రంగంలో ఉన్న వాళ్ళు తమ ఆలోచనలను సృజనాత్మకతతో, ఆధ్యాత్మికత దృక్పథంతో కొంచెం బ్యాలెన్స్ చేసుకొని సమతుల్యంతో చేస్తే స్థిరమైనటువంటి విజయాలు పొందుతారని చెప్పొచ్చు. మరి డిసెంబర్ నెలలో సింహరాశి వాళ్ళకి కుటుంబ జీవితాన్ని గమనించినట్టయితే సాధారణంగా స్థిరంగా, సంతృప్తికరంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, పరస్పర గౌరవం, సహనం కొంతకాలం పరీక్షించబడ్డప్పటికీ చివరికి అవగాహన పెరుగుతుంది. పెద్దల ఆరోగ్యం, పిల్లల విద్య, చిన్న చిన్న వివాదాలు ఇవన్నీ కూడా తాత్కాలికంగా ఉంటాయి. కుటుంబంలో కొత్త సభ్యులు రావడం, శుభకార్యాల సూచన, మరి ఇంటి మరమ్మతులు, వాస్తు మార్పులు జరిగే సూచనలు ఉన్నాయి. మీ నాయకత్వము, సమతుల్య నిర్ణయాలు కుటుంబ శాంతిని కాపాడుతాయి. మరి భార్యాభర్తల మధ్య సంబంధాలు మెరుగవుతాయి. చిన్న చిన్న తగాదాలు వచ్చినా కూడా అవి ఎక్కువ కాలం నిలవకుండా ఉంటుంది. సింహరాశి వాళ్ళు ప్రేమలో గర్వము, గౌరవము, రక్షణ భావం ఇవన్నీ ఉంటాయి. మరి భాగస్వామిని అర్థం చేసుకోవడం, అలాగే వారి భావాలకి ప్రాధాన్యత ఇవ్వడం, ఇవన్నీ చేయడం ద్వారా, సహనం వ్యవహరించడం ద్వారా సంబంధాలు మరింత బలపడతాయి. మరి సింహరాశి వారికి డిసెంబర్ మాసంలో పిల్లల విద్య, క్రీడలు, కళలు, సృజనాత్మకతో చక్కటి ప్రగతి కనిపిస్తుంది. గురుగ్రహ కటాక్షం వల్ల వాళ్ళకి ఉన్నత స్థాయి ఫలితాలు ఉంటాయి. పిల్లల పట్ల ప్రేమ, అలాగే నియంత్రణ, స్ఫూర్తిని నింపేటువంటి మాటలు మాట్లాడడం ఇవన్నీ చేస్తే చాలా మంచిది. అవివాహితులైనటువంటి సింహరాశి వాళ్ళకి డిసెంబర్ మాసంలో కొత్త పరిచయాలు కలుగుతాయి. ప్రేమలో ఉన్న వాళ్ళకి సంబంధం మరింత లోతైనదిగా మారుతుంది. అయితే రాహు ప్రభావం వలన చిన్న అపార్థాలు రావచ్చు, జాగ్రత్త. మరి నమ్మకం కానీ, నిష్కల్మషత కానీ, నిజాయితీ కానీ ఈ నెలలో మీ ప్రేమ బంధాన్ని బలపరుస్తుందని చెప్పచ్చు. మరి వివాహితులైన వారికి ఈ నెలలో భాగస్వామి పట్ల మరింత శ్రద్ధ చూపడం అవసరం. ఏమైనా విభేదాలు వచ్చినా కూడా మౌనం కంటే సంభాషణే ఉత్తమం. పుణ్యక్షేత్ర యాత్రలు, సంయుక్త పూజలు, అలాగే కుటుంబ సమయాలు సంబంధంతో మీరు సాన్నిహిత్యాన్ని పెంచుకుంటారు. మరి డిసెంబర్ నెలలో సింహరాశి వాళ్ళకి గృహ సంబంధమైనటువంటి విషయాలు అత్యంత ప్రాధాన్యతతో ఉంటాయి. ఈ కాలంలో కొత్త ఇల్లు కొనుగోలు చేయడం కానీ, నిర్మాణ పునరుద్ధరణ కానీ, లేదా మార్పులు చేయాలనుకునే వాళ్ళు ప్రతిదీ కూడా పరిశీలించి మాత్రమే నిర్ణయం తీసుకోండి. ఇల్లు అనేది సింహరాశి వాళ్ళకి గర్వానికి, స్థిరత్వానికి ప్రతీక. మరి ఈ నెలలో ఇంటి శుభ్రత కానీ, క్రమబద్ధత కానీ, వాస్తు సర్దుబాట్లు కానీ కుటుంబంలో ఆనందాన్ని, సౌఖ్యాన్ని పెంచుతుందని చెప్పచ్చు. ఇంట్లో పాత వస్తువులు తొలగించడం, కొత్త అలంకరణ చేయడం శుభప్రదం. అలాగే కుటుంబ సభ్యుల మధ్య ఏమైనా చిన్నపాటి విభేదాలు ఉంటే వాటిని ప్రేమతో పరిష్కరించుకోండి. ఈ నెలలో ఆస్తి వ్యవహారాల్లో సింహరాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో శని మరియు రాహు ప్రభావం ఉంటుంది. కాబట్టి పూర్వీకులు ఆస్తులు కానీ, వారసత్వ విషయాల్లో కానీ వివాదాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆస్తి కొనుగోలు కానీ, అమ్మకాలు కానీ, చట్టపరమైనటువంటి పత్రాలు, పరిమాణాలు, పన్నులు ఇవన్నీ కూడా సరిగ్గా పరిశీలించుకోండి. అనవసరమైనటువంటి రిస్కులు వద్దు. భూమి కొనుగోలు చేయాలనుకుంటే మంచి దిశల్లో వాస్తుకు అనుగుణంగా ఎంచుకోవడం శ్రేయస్కరం. మరి వాహనాల విషయంలో చాలా జాగ్రత్త అవసరం. వాహనాలు నడుపుతున్నప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఈ నెలలో చిన్నపాటి ప్రమాద సూచనలు ఉన్నందున మరీ వేగంగా నడపడం, రాత్రివేళ డ్రైవింగ్ చేయడం నివారించండి. వాహన సేవలు, మరమ్మతులు సమయానికి చేయించుకోండి. కొత్త వాహనం కొనుగోలు చేయాలనుకుంటే కనుక శుభముహూర్తం చూసి మాత్రమే కొనండి. అలాగే వాహనం పైన కొంచెం హనుమంతుడు పూజ చేయించుకోవడం కానీ, ఇవన్నీ భద్రతకు నిమ్మకాయలు కట్టడం కానీ ఇవన్నీ కూడా శుభప్రదం. మరి డిసెంబర్ నెలలో సింహరాశి వాళ్ళకి రాజకీయ రంగంలో సంబంధాలు అత్యంత ముఖ్యమవుతాయి. మిత్ర సంబంధాలు, శత్రు సంబంధాలు రెండూ కూడా సమానంగా ఉంటాయి. కాబట్టి మాట్లాడే మాటలు, తీసుకునే నిర్ణయాలు ఎంతో ప్రభావాన్ని చూపుతాయి. ఉన్నత నాయకుల విశ్వాసాలు పెంపొందుతాయి. సాధ్యమే కానీ కొంచెం వినమ్రత, సమతుల్యత అవసరమవుతుంది. కొంతమంది సింహరాశి వాళ్ళు రాజకీయ అవకాశాలు, పదవులు పొందే అవకాశం ఉంది. అయితే వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. వ్యాపార రంగాన్ని గమనించినట్టయితే డిసెంబర్ మాసంలో కొత్త ఆలోచనలు, సృజనాత్మకంగా మార్పులు అవసరమవుతూ ఉంటాయి. మార్కెటింగ్ కానీ, విక్రయాలు కానీ, యంత్ర నిర్మాణం కానీ, ఆరోగ్య రంగం కానీ, సాంకేతిక రంగం కానీ వీటిలో ఉన్న వాళ్ళకి కొత్త అవకాశాలు లభిస్తాయని చెప్పొచ్చు. పెట్టుబడులు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే వ్యాపార భాగస్వామ్యాలు ఉంటే కనుక నమ్మకాన్ని నిలుపుకోవాలి. అనుకోని వ్యయాలు రాకుండా చూసుకోవాలి. ఖర్చుల్లో నియంత్రణ అవసరం. మరి విద్యార్థులకి నెలలో పరీక్షల్లో విషయ సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. శ్రద్ధగా చదివే వాళ్ళకి మాత్రం గురుగ్రహ ప్రభావంతో మంచి ఫలితాలు ఉంటాయి. ఉన్నత విద్య కానీ, విదేశీ విద్య కానీ, పోటీ పరీక్షల్లో కానీ సానుకూలమైనటువంటి ఫలితాలు సాధిస్తారు. మరి సృజనాత్మక అభ్యాసాలు కానీ, కొత్త కోర్సులు కానీ, నూతన శిక్షణల్లో ముందుకు సాగండి. విద్యారంగంలో ఉపాధ్యాయులు, పరిశోధకులు కీర్తి పొందే అవకాశం ఉంటుంది. మరి సింహరాశి వారు డిసెంబర్ మాసంలో స్వాభిమానంతో, గర్వంతో జీవించే వాళ్ళు ఈ నెలలో
ఆధ్యాత్మికతకు ప్రాధాన్యతనివ్వడం ద్వారా అంతరంగ శాంతి, మానసిక స్థిరత్వం అనేది పెరుగుతుంది. మరి ధ్యానము, పూజలు, జపాలు, హోమాలు, దానాలు ఈ నెలలో అత్యంత శుభప్రదం. ప్రతి ఉదయం సూర్యారాధన, ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం శుభప్రదం. సాయంత్రం సమయంలో దీపారాధన చేయడం ద్వారా ఇంటిలో సానుకూల శక్తులు పెరుగుతాయి. శని దోష నివారణకు శనివారం నాడు నల్ల నువ్వులు లేదా నువ్వుల నూనెను దానం ఇవ్వడం కానీ, గురు కటాక్షం పొందేందుకు గోధుమ రంగు దుస్తులు ధరించి పసుపు పూలతో పూజ చేయడం కానీ, అలాగే శివపార్వతుల పూజ, సర్పసూక్త పఠనము, అలాగే మంగళవారం నాడు రెడ్ కలర్ వస్త్రాలని దానం చేయడము, అలాగే హనుమాన్ చాలీసా పఠనం ఇవన్నీ చేయండి. మరి ఈ నెలలో జీవన విధానంలో మార్పులు అవసరం. ముఖ్యంగా స్వభావంలో అహంకారం తగ్గించుకోవడం, వినయం పెంచుకోవడం, కొత్త మార్గాలు మీకు తెరుచుకుంటాయని చెప్పొచ్చు. మానసికంగా శాంతి, ఆధ్యాత్మిక చైతన్యం పెరుగుతుంది. మీలోని సృజనాత్మకతను, ఆధ్యాత్మికతను మేళవించండి. ఓకే, జపము, ధ్యానము, మిమ్మల్ని మీరు లోపలికి ప్రయాణం చేయడము అనేది ప్రయత్నం చేయండి. డిసెంబర్ నెలలో సింహరాశి వాళ్ళకి ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం. ఈ నెలలో ఒత్తిడి ఎక్కువ అవడం, వృత్తి, మానసిక ఆందోళన వీటి పరంగా ఏంటంటే కొంచెం ఆలోచనలో గందరగోళం ఏర్పడుతూ ఉంటుంది. పనుల ఒత్తిడి, అధిక బాధ్యతలు, నిద్రలేమి, శారీరక శ్రమ ఎక్కువ అవుతుంది. కాబట్టి శరీరం, మనసు రెండింటికి సమాన ప్రాధాన్యత ఇవ్వడం అవసరం. సింహరాశి వారు స్వభావతః గర్వంతో, నాయకత్వ భావంతో జీవించేవాళ్ళు. కాబట్టి ఈ నెలలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ప్రవర్తన, సహచరుల మాటలు, కుటుంబంలో చిన్న విభేదాలు మానసిక అస్థిరతను కలిగించే అవకాశం ఉంటుంది. ప్రతి విషయానికి కూడా హృదయానికి తీసుకోవడం, ఆలోచనలు రుద్దుకోపోవడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది అన్నమాట. అందువల్ల యోగా, ధ్యానం, ప్రాణాయామం వంటి వాటి వల్ల ఆధ్యాత్మిక సాధన ద్వారా మానసిక స్థిరత్వం సాధిస్తే చక్కగా ఉంటుంది. మరి జీర్ణ సంబంధమైన సమస్యలు కానీ, తలనొప్పి, నడుము నొప్పి, కీళ్ళ నొప్పులు, రక్తపోటు వంటి సమస్యలు కలిగే అవకాశం ఉంటుంది. ఎక్కువగా మసాలా పదార్థాలు, వేయించిన పదార్థాలు, బరువైన ఆహారం ఇలాంటివి తీసుకోకుండా ఉండండి. పచ్చి కూరగాయలు, పండ్లు, తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది. ప్రతిరోజు కూడా తెల్లవారుజామున సూర్య నమస్కారాలు చేయండి. అలాగే శరీర నిరోధక శక్తి పెరుగుతుంది. మీకు సూర్యుడి కిరణాలు సింహరాశి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి శక్తిని ప్రసాదిస్తాయి. ఆదివారం రోజు సూర్యనారాయణుడికి జలార్పణ చేయడం, పితృదోషానికి రాహు ప్రభావం తగ్గించేందుకు కానీ, పౌర్ణమి నాడు దీపారాధన చేయడం, తలస్నానం తర్వాత గాయత్రి మంత్ర పఠనం మానసిక ప్రశాంతత ఇస్తుంది. ప్రతిరోజు 1 గంట నడక, యోగా శరీర సమతుల్యాన్ని పెంచుకోవడానికి ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా పాటించాలి. అలాగే ప్రతి ఒక్కళ్ళని ప్రేమభావంతో చూడండి. ఎవరు ఎక్కువ తక్కువలు చూడకుండా, విభజన గుణం లేకుండా గౌరవించండి. దేవాలయ దర్శనం, దేవాలయంలో కొంత సర్వీస్ చేయండి. గోశాలకి మీకు తోచినంత ప్రతి నెల ఎంతో కొంత మీరు దానం ధర్మం చేయండి. వీటి ద్వారా మీ జీవితము చక్కటి మార్పులు సంతరించుకుంటుంది. ఈ నెలలో గ్రహాచారాలు వాటి వివిధ రంగాల్లో ఇచ్చే మార్పులే కాకుండా ఇంకా కొత్త మార్పులు, పరిణామాలు, ఆత్మ పరిశీలనకి ఇవన్నీ కూడా దారితీస్తాయని చెప్పొచ్చు. వృత్తి, వ్యాపారం, ఉద్యోగ రంగాల్లో కష్టపడిన వాళ్ళకి ఖచ్చితంగా గుర్తింపు లభిస్తుంది. కొత్త అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక పరంగా జాగ్రత్త అవసరమైనప్పటికీ గురు కటాక్షం వల్ల సానుకూలమైనటువంటి మార్పులు వస్తాయి. కుటుంబ జీవితం క్రమంగా మెరుగుపడుతుంది. దాంపత్య సంబంధాలు, ప్రేమ సంబంధాలు, విశ్వాసం, సమన్వయం మీద ఆధారపడి ఉంటాయి. మరి విద్యారంగంలో విద్యార్థులు కృషి చేస్తే విజయం సాధిస్తారు. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు ప్రతిష్ట పొందుతారు. వినయం, సమతుల్యత తప్పనిసరి. మరి వ్యాపార రంగంలో లాభాల కంటే కూడా దీర్ఘకాలిక ప్రణాళికలు ఎక్కువగా ఫలప్రదం అవుతాయి. ఆరోగ్య విషయంలో యోగా, ధ్యానం, సరైన ఆహారం, విశ్రాంతి అనుసరించండి. శరీరం, మనసు సమతుల్యత పొందుతాయి. ఆధ్యాత్మిక జీవితం సింహరాశి వాళ్ళకి నిజమైన శక్తిని ఇస్తుందని చెప్పొచ్చు. శని, గురు, రాహుకేతు ప్రభావాలు సమతుల్యం చేయడం ద్వారా జీవితంలో సౌఖ్యం పెరుగుతుంది. మొత్తం మీద డిసెంబర్ మాసంలో సింహరాశి వాళ్ళు జాగ్రత్తగా వ్యవహరిస్తే, ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటే, ప్రతి సమస్యకు కూడా వివేకంతో ఎదుర్కొంటే విజయం వాళ్ళకి తప్పకుండా వరిస్తుంది. ఆత్మవిశ్వాసం, శ్రద్ధ, ఆధ్యాత్మికత కలిసి ఉన్న చోటే జీవితాన్ని విజయవంతం చేస్తుంది. మరి మీరు చేయాల్సిన పరిహారాలు: ప్రతి ఆదివారం సూర్యారాధన, హనుమాన్ చాలీసా పఠనం ప్రతిరోజు, శనివారము గోవులకు పిండి ఆహారంగా ఇవ్వండి, కుటుంబ సమేతంగా దీపారాధన, భగవద్గీత పఠనం లేదా ఏదైనా సరే ప్రతిరోజు కూడా ఏదో ఒక పుస్తకాన్ని లేదా ఆధ్యాత్మిక పుస్తకాన్ని పఠనం చేయండి. శుక్రవారం సుమంగళి స్త్రీలకు ఏదైనా దానం ఇవ్వండి, సౌభాగ్య వస్తువులు. గృహదేవతలకి మీ ఇష్టదైవాన్ని దీపారాధన చేయండి. గోమాతకు ఆహారం ఇవ్వండి. భార్యాభర్తలు కలిసి కుటుంబ సమేతంగా కానీ దేవాలయ దర్శనం చేసుకోండి. శుభప్రదంగా ఉంటుంది. మరి చెప్పినటువంటి పరిహారాలు పాటిస్తారని ఆశిస్తూ నమస్తే.